హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీ అందరి కోసం ఒక వెరైటీ వంటకం అయితే మీ ముందుకు తీసుకుని వచ్చానండి. చాలా రుచికరమైన వంకాయ బజ్జీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. వేడి వేడి వంకాయ బజ్జీ ఎలా చేయాలనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మరి స్టార్ట్ చేసేద్దామా? మీకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తానండి. ముందుగా అయితే నేను ఇలా వంకాయలు తీసుకుని మధ్యలో 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మెయిన్గా అయితే ఇలా వంకాయలు అనమాట. గ్రీన్ వంకాయ అయితే చాలా బాగుంటుంది. ఊర్లో అయితే దొరుకుతుంది అనుకుంటా, సిటీలో ఇలాంటివి దొరకకపోవచ్చు. ముందుగా అయితే మనం ఈ వంకాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత కాస్త నీళ్ళలో ఉప్పు వేసుకుని ఉడికించుకుందాం అనమాట. ఉడికించి పక్కన పెట్టుకుందాం. అది ఎలా అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్లో మనం నీళ్ళు వేసుకున్నప్పుడు వంకాయలు అనేది మునగాలన్నమాట. అడుగు తగలకుండా మునిగేలాగా నీళ్ళు అనేది బాగా కొంచెం నీళ్ళ పైన తేలేలాగా వేసుకోండి. అందులో కాస్త ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికిచ్చేయాలన్నమాట. ఇవి చూడండి ఎలా ఉడుకుతున్నాయో, మీకు అడుగున అంటట్లేదు. కొంచెం మరీ మెత్తగా అవ్వకూడదు, అలానే గట్టిగా ఉండకుండా ఉడికించుకోండి మీరైతే. ఇవి ఉడికే లోపల మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. పల్లీలు అయితే తీసుకున్నానండి. మీకు తగినన్ని, అంటే మనం ఎన్ని వంకాయలు తీసుకుంటామో దానికి సరిపడా పల్లీలు అయితే మీరు తీసుకోండి. బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని మనం గ్రైండ్ చేసుకునే ముందు వాటిలో వేసుకుని యాడ్ చేయాల్సిన ఐటమ్స్ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. కారం పొడి అండి. మీరు కారం ఎంత తినగలరో అంత అనేది మీరు వేసుకోండి. తగినంత ఉప్పు, అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి చిన్నవి. 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా తీసుకొని దాని ముక్కలు కూడా వేయండి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర. మనం ఇప్పుడు గ్రైండ్ చేసేద్దామండి. చూడండి, గ్రైండ్ చేసేద్దాం. మన మసాలా అయితే రెడీ అయిపోయింది. వంకాయలు నింపడానికి మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం వంకాయలు ఎలా అయినా చూద్దాం ఒకసారి. చూడండి ఎలా మగ్గినాయో. మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా అవ్వకూడదు. మన వంకాయలు చల్లారే లోపల మనం బజ్జీ పిండి అయితే కలిపేసుకుందామండి. తగినంత బజ్జీ పిండి తీసుకొని, అది శనగపిండి అండి. అందులో తగినంత ఉప్పు, సోడా పొడి వేసుకొని కాస్త నీళ్ళు వేసి బాగా కలిపెట్టుకోవాలండి. మీకు వీలైతే వాము ఉంటే వాము కూడా యాడ్ చేసుకోండి. కడుపు నొప్పి అలా రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అందుకోసం నేను వాము కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం వంకాయ అద్దినప్పుడు దానికి అతుక్కునేలాగా, అంటే పిండి అనేది దానికి పట్టుకునేలాగా ఉండాలన్నమాట. మీకు ఐడియా ఉంటే ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మనం ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నట్టయితే మనకి ఈజీ అయిపోతుంది, త్వరగా వేసుకోవచ్చు. అంతలోపల మన వంకాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మసాలా అయితే నింపుకుందామండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలాని మనం ఈ వంకాయని నీళ్ళలో ఉడికించడం వల్ల కొంచెం నీరు అనేది పట్టుకుంటుందండి. ఒక ప్లేట్లో వంకాయలు తీసుకొని స్లాంటింగ్ డైరెక్షన్లో పెట్టండి. వాటర్ ఏమైనా ఉంటే దిగిపోతాయి. లేదు అంటే కాస్త వంకాయల్ని చిన్నగా ప్రెస్ చేయండి, వాటర్ డ్రాప్స్ వచ్చేస్తుంది, సరిపోతుంది. మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి, వాటర్ కూడా ఎక్కువేం పట్టిండవు. ఆ వంకాయల్లో మనం గుత్తి వంకాయ ఎలా నింపుకుంటామో అలానే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా వీటిని నింపి పెట్టుకోవాలన్నమాట. అన్నీ నింపి సిద్ధం చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేసి మీరు కమెంట్లో కూడా చెప్పండి. మీరైతే ఎలా చేసుకుంటారో ఇలా వంకాయ బజ్జీని నాకు కమెంట్లో కూడా చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలియనివి నేను కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుందండి. అన్ని వంకాయలకి మసాలా నింపి సిద్ధంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంక బజ్జీ వేసుకోవడమే. మన పిండి కూడా రెడీగా ఉంది కదా, కొంచెం నాన్నట్టయితే అది కూడా బాగా పట్టుకుంటుంది. చూడండి ఇప్పుడు మనం వంకాయని ఎలా అద్దుతున్నామో. సో ఇప్పుడు మనం ఆయిల్ అనేది బాగా వేడి అవ్వనియండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, అప్పుడు వేస్తేనే బాగా ఉడుకుతుంది బజ్జీ అనేది. ఈ వంకాయలో బాగా అద్ది వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ అండి. తెలియని వాళ్ళు
కొత్తగా వేసేవాళ్ళు మాత్రం ఆయిల్ దగ్గర చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి మీరు. వాటిని కొంచెం బ్రౌన్గా అంటే కొంచెం రోస్ట్ అయ్యేలాగా చూసుకొని వేగిన తర్వాత మీరు తీసేయచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా చేసుకొని తినొచ్చు మీరు వీటిని. అలాగే అన్నంలో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు తినొచ్చు. అలాగే వగ్గనీలో కూడా బాగుంటుంది. నేను వగ్గని చేసుకున్నాను. బజ్జీ రొటీన్గా చేయడమే కదా అని ఇలా వంకాయ బజ్జీ వేసుకున్నానండి. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందనేసి. సో మనం రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవినింగ్ కూడా స్నాక్ లాగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ వేసుకుని తిన్నారనుకోండి ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ టీ తాగుతూ కూడా మీరు ఇలా తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. మరి మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.